ఇప్పుడు మనం 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. కొందరు చింతామణి శాస్త్రం అంటే ఊరు అనుకుంటారండి. ఊరు ఉండొచ్చు కర్ణాటక ప్రాంతంలో, కానీ చింతామణి శాస్త్రం అని మాత్రం పూర్వీకుల కాలంలో చెప్పేది. ఆ పేరు ఉన్నది గవ్వల శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి దాన్ని లెక్కబెట్టి, ఆ గవ్వల్ని లెక్కబెట్టి వారి గ్రహబలం ఎలా ఉంది, యోగబలం ఎలా ఉంది, భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది చెప్తామండి. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మాత్రం వృషభ రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి చూద్దామండి. వృషభ రాశి వారి జాతకానికి 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చార్టెడ్ అకౌంట్ పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం నోటరీ రంగం అంటే లాయర్ కాడ పనిచేసేవారు, లాయర్ రంగంలో పనిచేసేవారు, లా రంగంలో పనిచేసేవారు, నోటరీలు వాళ్ళకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కూడా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం గుమస్తా రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి పేరు మీద అలాగే వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు నడుస్తున్న జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ రకంగా చూసినా కానీ మాత్రం భారతదేశం మీద అయినా సరే, ప్రపంచం మీద అయినా సరే, మన తెలంగాణ రాష్ట్రమైనా సరే, మన దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే, అన్ని రాష్ట్రాలతో పాటు వర్షాభావంలో ఉంటే అతివృష్టి ఉంటుంది, లేకుంటే అనావృష్టి ఉంటుంది. దానివలన వ్యవసాయ రంగం మీద అయితే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కానీ ఈ రాశి వారికి అయితే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఏదన్నా ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సైడ్ నష్టమైనా కూడా మాత్రం ఒక సైడ్ లాభమయ్యే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం చెడులో కూడా మంచి జరగటం అంటే విశేషం అండి ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం బిజినెస్ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం 90% లక్ష్మీ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో వడ్డీ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉంటుంది. అలాగే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం, రెస్టారెంట్ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం కానీ లిక్కర్ రంగం కావచ్చు, అలాగే గృహ నిర్మాణ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు, సినీ కళాకారులకు, టీవీ కళాకారులకు, అలాగే మాత్రం క్రీడాకారులకు కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఆ కళామ తల్లి సరస్వతి దేవతని పూజ చేయడం, గాయత్రి మాతని పూజ చేయటం, అలాగే మాత్రం నటరాజస్వామి అంటే శివుడిని పూజ చేయటం, అలాగే శ్రీకృష్ణుడికి మించినంత నాయకుడు ఎవరు లేరండి. శ్రీకృష్ణుని పూజ చేయటం చాలా వరకు మంచిది. కంచి కామాక్షి, మధుర మీనాక్షిని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశివారు ముఖ్యంగా నరఘోష అధికంగా ఉంటుందండి. నరఘోషం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా నరులతోని జాగ్రత్తగా ఉండాలండి. కొట్టడమో, తిట్టడమో, గొడవ పెట్టుకోవడం కాదండి. చాలా వరకు అందరితో మాత్రం నిలకడగా ఉండాలి. ఫలానా వారితో ప్రయోజనం ఉంది కదా అని దగ్గర తీసుకోవటం, ఇతరులు ఇబ్బందులు పెడుతున్నారు కదా దూరం చేయటం ఉండొద్దండి. అంటి ముట్టనట్టు ఉండాలి. ఉంటే చాలా వరకు మంచిది. అది ఇంటి వారైనా సరే, బయటి వారైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అంటి ముట్టకుండా ఉండాలి మీ జాతకంలో. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది. లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది. సుదర్శన హోమం చేయొచ్చు. అలాగే మాత్రం స్వాతి నక్షత్రం రోజు మాత్రం ఆ లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేస్తే శుభయోగం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ జాతకం ఉన్నది. కానీ గురుగ్రహం వీరికి మాత్రం అనుకూలంగా ఉన్నదండి. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ధనకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వైద్యకారకుడు, జ్ఞానకారకుడు, అలాగే ఆలోచనకారకుడు, బుద్ధికారకుడు, దేవతలకు అధిపతి బృహస్పతి గవ్వలు పడ్డాయి. కాబట్టి వీరికి మాత్రం దైవశక్తి చాలా ఉంటుందండి. దైవ సహకారం చాలా ఉంటుంది. ముఖ్యంగా ముక్కోటి దేవతల లీల వీరి మీద ఉంటుంది. కానీ మనం మానవులు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండా మాత్రం దైవం సహకారం చేయడండి. అందుకని మాత్రం కరెక్ట్ భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణుడు వాక్యం కూడా వెళ్ళింది. కరెక్ట్ మాత్రం కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అని అన్నాడు. కాబట్టి వీరి జాతకంలో ఏ పనైనా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, కూలి పనే కావచ్చు, బిజినెస్సే కావచ్చు, సినీ ఫీల్డే కావచ్చు, రాజకీయ రంగందే కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఏ పని ఏ వృత్తి చేసినా కానీ మాత్రం వీరు హార్డ్ వర్క్ చేయాలండి. కానీ ఒక్కోసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వారి మనోయాదన ఎవరికి చెప్పలేక ఉంటారు.
ఆ పని ఎందుకు చేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా సరే మాత్రం మనిషి ఆశాజీవి అండి. ఇవాళ కాకపోయినా రేపటి కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా మనకు కలిసి వస్తుందనుకో నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో చేస్తే మాత్రం ఈ రాశి వారికి తప్పకుండా మాత్రం ఆ దేవ సహకారం ఉంటుందండి. గ్రహాలు బాగలేకున్నా టైం బాగలేకపోయినా మాత్రం ఇప్పుడు చేసిన ప్రయత్నం మాత్రం ఎప్పటికన్నా మాత్రం వారికి సహకారం ఉంటుందండి వారి జాతక బలానికి. అలాగే శుభకార్యాలు చేయాలనుకునే వారికి, గృహ నిర్మాణాలు చేయాలనుకునే వారికి, గృహ బలాలు కట్టాలనుకునే వారికి, వ్యవసాయ రంగం వారికి, బిజినెస్ పరంగా నడపాలనుకునే వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయండి. వీరికి ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. రెండవది మాత్రం స్త్రీలు అమ్మవార్లను పూజ చేయడం చాలా వరకు మంచిది. బాలబాలికలు మాత్రం కరెక్టు వీరి జాతక బలానికి పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. పంచముఖి ఆంజనేయ స్వామి పుట్టినరోజు మంగళవారం రోజండి. మంగళవారం రోజు చేయొచ్చు, లేదా మాత్రం వీరి జాతక బలానికి శనివారం కూడా చేయొచ్చు, లేదా రోజు కూడా చేయొచ్చు. కానీ గంటలు చేయాలని ఏం లేదండి. ఒక 10 నిమిషాల పూజ చేసినా పర్వాలేదు. ఒక మహిళా టైంలో తప్ప ఏ టైంలో పూజ చేయొచ్చు. అలాగే వీరి రాశిలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. భరణి నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. మూడవసారి గవ్వలు వేద్దామండి. ఇప్పటి వరకు అయితే వీరికి 8 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలు వేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం. చంద్రుడు అంటే తల్లి కారకుడు. తల్లి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతమంది ఇబ్బందులు పెట్టినా తల్లి సహకారం ఉంటుంది. అలాగే స్త్రీలకు మంచి యోగ బలం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతాన దోషాలు ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం నుంచి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వారి జాతకంలో మాత్రం లక్ష్మీదేవత పుడితే మాత్రం అమ్మాయి పుడితే లక్ష్మీదేవత అవుతుందండి. అబ్బాయి పుడితే మాత్రం వంశోద్ధారకుడు అవుతాడు, వంశాన్ని నిలబెట్టేవాడవుతాడు. ఏ సంతానం కలిగినా మంచిగా ఉంటుంది. భార్యాభర్తలతో ఇబ్బందులు చికాకులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి. పెద్దల మాట ప్రకారం నడవాలి. మొత్తం గవ్వలు 10 గవ్వలు పడ్డాయండి. మొదటిగా మాత్రం వారి జాతకంలో 5 గవ్వలు బుధ మహర్దశ, రెండవసారి పడ్డాయి గురు మహర్దశ 7 గవ్వలు. వారి జాతక బలానికి 5, 3, 8 గవ్వలు. లాస్ట్ చంద్ర మహర్దశ 2 గవ్వలు పడ్డాయండి. 10 గవ్వలు పడ్డాయండి. దశమ స్థానం వీరి జాతక బలానికి. కానీ వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ దశమ సంఖ్య అంటే దరిద్రం అనుకుంటారండి. కానీ దరిద్రం అనుకుంటే మనం తలుచుకుంటే మాత్రం ఎన్నో రకాలుగా మాత్రం చెడుని మంచి కూడా చేయొచ్చండి. ఏదైనా పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవద్దు. దశావతారాల గవ్వలు పడ్డాయి వీరికి. ఖచ్చితంగా మాత్రం ఆ దేవుడి దయ వలన మాత్రం దశావతార దేవుడి దయ వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం నమ్ముకున్న దేవునికి మాత్రం పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.